ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో ఆహార భద్రత, రైతుల ఆదాయం, ప్రకృతి పరిరక్షణ లాంటివి అతిపెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం సుస్థిర వ్యవసాయం. ఈ సుస్థిర వ్యవసాయ విధానం భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పిస్తుందనే విషయాలను ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుకుందాం. నేటి వ్యవసాయం వాతావరణ మార్పులు, నీటి కొరత, నేల సారం తగ్గడం, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే వీటిని అధిగమిస్తూ నేటి తరం అవసరాలను తీర్చుతూ రేపటి తరాల అవసరాలకు భంగం కలగకుండా చేసే వ్యవసాయ విధానమే సుస్థిర వ్యవసాయం. ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతుల్లో రసాయన ఎరువులు, పురుగు మందులపై అధికంగా ఆధారపడటం వల్ల నేల సారం అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో సుస్థిర వ్యవసాయం అత్యవసరం. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇలా నేల సారం తగ్గి చౌడుబారిపోయినట్లయితే పంటల దిగుబడి తగ్గిపోతుంది. తద్వారా ఆహార కొరత ఏర్పడుతుంది. ఇంకా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్న కోట్లాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఈ వృత్తికే దూరమవుతారు. ఇది భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుంది. కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించడం అనివార్యం. ఈ సుస్థిర వ్యవసాయం అనేది ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతుల్లో రసాయనాల వినియోగం వల్ల నేల, నీరుతో పాటు గాలి కూడా కాలుష్యమైపోతుంది. పంటలకు అత్యంత కీలకమైన నేల, నీరు, గాలి బాగుంటేనే పంట ఉత్పాదకత కూడా బాగుంటుంది. ఆ పంట ద్వారా వచ్చే ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి హాని చేయకుండా ఉంటాయి. అలాంటి ఉత్పత్తులకే ఇప్పుడు మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వాటినే ఆహారంగా తీసుకోవడానికి ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అలాంటి పంటల సాగుకి అనువైనదే ఈ సుస్థిర వ్యవసాయ విధానం. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులు, అంటే ప్రకృతి సిద్ధంగా లభించే కంపోస్ట్ కానివ్వండి, పశువుల ఎరువు కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానీ, ఇలా అనేక రకాల ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే పురుగు మందులకు కూడా ప్రత్యామ్నాయాలుగా ప్రకృతి శత్రువులను ఉపయోగించి పంటకు హాని చేసే కీటకాలను కూడా నియంత్రించవచ్చు. ఇలా రసాయన ఎరువులను, పురుగు మందులను తగ్గించుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను కూడా సాగు చేయడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా సుస్థిర వ్యవసాయ విధానంలోనే సాధ్యమవుతాయి. ఇక నీటి వినియోగం కూడా ఒక్కోసారి నీటి కొరత వల్ల పంటకు సరిపడా నీరు అందకపోవడం, అలాగే కొన్ని చోట్ల అవసరానికి మించి ఎక్కువగా నీరు లభ్యమవడం వల్ల అది కూడా పంటకి హాని చేస్తుంది. కాబట్టి పంటకి ఎంత అవసరమైతే అంత నీటిని అందించడానికి నేడు స్ప్రింక్లర్లని, అలాగే డ్రిప్ పరికరాలని, వర్షపు నీటిని నిలువ చేసే పద్ధతులు, ఇలా అనేక రకాలైన సదుపాయాలు ఈ సుస్థిర వ్యవసాయ విధానంలో అనుభవిస్తున్నారు. మంచి ఫలితాలను కూడా రాబడుతున్నారు రైతులు. అలాగే మరొక అంశం, రైతుల ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. ఎన్నో దశాబ్దాలుగా వ్యవసాయాన్ని సాగు చేస్తున్నప్పటికీ రైతుల ఆదాయం క్రమంగా తగ్గిపోవడానికి ముఖ్యంగా పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవడం, అలాగే వచ్చే దిగుబడి తగ్గిపోవడం, ఈ రెండూ కూడా రైతుల ఆదాయాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. అందులో మొదటిది ఈ పెట్టుబడి ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చు అంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ రసాయనాలు, పురుగు మందులు వాడకం తగ్గించుకున్నట్లయితే రైతుకి ఆర్థిక భారం తగ్గుతుంది. దిగుబడిని పెంచే సహజ సిద్ధమైన ఎరువులను, నీటి సంరక్షణ విధానాలను అవలంబించినట్లయితే పంట దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. తద్వారా రైతులు లాభాలు ఆర్జించవచ్చు. ఇక మరొక ప్రధానమైన అంశం సామాజిక బాధ్యత. ఈ రసాయనాలు, ఎరువులు అవసరానికి మించి ఎక్కువగా వినియోగించడం వల్ల రైతుల ఆరోగ్యం కూడా నేరుగా ప్రభావితమవుతుంది. అలాగే ఆ రసాయనాలను ఉపయోగించి పంటలు సాగు చేయడం వల్ల తద్వారా వచ్చే పంట ఉత్పత్తులపై కూడా ఈ రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవి వినియోగదారుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి పంట ఉత్పత్తులను కొనుక్కునే వినియోగదారుడు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే పంటను సాగు చేసే రైతు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే సుస్థిర వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి. నీటి సంరక్షణ గురించి ఇదివరకు చెప్పుకున్నాం కదా. మరి నేల సంరక్షణ ఎలా చేయాలి అంటే, రసాయన ఎరువులు వాడకం తగ్గించడంతో పాటు పంట మార్పిడి కూడా చాలా చాలా కీలకం. ఒకే పంటను పదే పదే సాగు చేసినట్లయితే ఆ నేల యొక్క సారం అనేది సహజంగానే తగ్గిపోతుంది. దానివల్ల నేల స్వభావం కూడా మారిపోతుంది. కాబట్టి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పంటల మార్పిడి విధానాన్ని అనుసరిస్తుండాలి. ఇది నేల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూనే పంటల వైవిధ్యానికి కూడా దోహదపడుతుంది. ఇటువంటి విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ సుస్థిర వ్యవసాయ విధానాన్ని అవలంబించినట్లయితే రైతులు అనేక ప్రయోజనాలు పొందుతారు. అందులో ముఖ్యంగా పంట ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అలాగే ఇదివరకు చెప్పుకున్నట్లుగా నేల సారం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన పంటలు సాగు చేయడం వల్ల మార్కెట్లో మంచి ధరతో రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చు. ఈ విషయాలన్నీ గమనించిన రైతులు దేశంలోని అనేక చోట్ల ఈ సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నారు.
అనుసరించడమే కాకుండా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలను సాగు చేస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన అనేక మంది రైతులు ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ సుస్థిర వ్యవసాయ విధానంపై అపారమైన అనుభవాన్ని సంపాదించారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అనుసరించడం వల్ల గణనీయంగా లాభాలు పొందామని, అలాగే పంటల సాగు విషయంలో కూడా అనేక విషయాలను గమనించామని తిరుపతి జిల్లాకు చెందిన ఆదర్శ రైతు పద్మావతి చెప్పారు. మరిన్ని విషయాలను ఆమె మాటల్లోనే విందాం. పేరు పద్మావతి, తొట్టంబేడు మండలంలో పెద్ద కనపర్తి గ్రామంలో ఇప్పుడు గత 8 సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. 25 రకాల విత్తనాల పంటలతో భూమిని కప్పి ఉంచి తద్వారా మేము కూడా భూమి సారాన్ని పెంచుకోగలిగినాము. ఇప్పుడు మాకు సేంద్రియ పద్ధతుల్లో చేస్తా ఉంటే మాకు దిగుబడి బాగానే ఉంది. ఏటీఎం మోడల్ అని, ఏ గ్రేడ్ మోడల్ అని మోడల్ మీద కూడా కొద్దిగా కూరగాయలు తీసుకొని రైతులకు అమ్మడము, మేము తీసుకోవడము, మా ఊర్లో పక్క రైతులకు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు మేము చేస్తామని ముందుకు రావడం జరుగుతుంది సార్. మాది ప్రధాన పంట ప్యాడీ సార్. వరి పెడుతున్నాము. వరిలో మేము ఏ పురుగు మందులు రసాయన పురుగు మందులు అనేటివి వాడము. మేము మొత్తం పూర్తి స్థాయిలోనే మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము. దానికి కావాల్సిన కషాయాలు అనేటివి వేప గింజల ద్రావణం మేమే సొంతంగా తయారు చేసుకొని మేమే పిచికారీ చేసుకొని పండించుకోగలుగుతున్నాం సార్. మళ్ళీ ఘనజీవామృతం చేసుకుంటాం. ఘనజీవామృతం కూడా వేసుకుంటాం సార్. ఈ విధంగా వేసుకొని మా పక్క రైతులతో పాటు రసాయనాల రైతులతో పాటు మాకు కూడా అంతే వస్తుంది సార్. మాకు దిగుబడి వస్తుంది సార్. ఖర్చు తక్కువ, మా సరి సమానంగా దిగుబడి వస్తా ఉంది సార్. మాకు కూరగాయల విత్తనాలు, కిచెన్ గార్డెన్స్ అని అట్లాంటివి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, వాళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్స్ వేయించడము, ఇంటి ముందర చిన్న చిన్న స్థలాలు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి విత్తనాలు కూడా మేమే తెచ్చి వేపించి వాళ్ళకి కావాల్సిన కెమికల్ లేకుండా మేమే సొంతంగా తయారు చేసి మందులు వాళ్ళకి కిచెన్ గార్డెన్ సరిపడా మందులు ఇవ్వడము, వాళ్ళ దగ్గర పండించడము ఇలాగా చేసి మహిళా సంఘాల ద్వారా కూడా మాకు కొంచెం హెల్ప్ గా ఉంటున్నారు సార్. మహిళా సంఘాలు కూడా వాళ్ళ ద్వారా కూడా కొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి మేము కూడా చాలా కృషి చేస్తున్నాం సార్. అలాగే గ్రామాల్లోనే స్థానిక సమూహాలుగా ఏర్పడై ఈ సుస్థిర వ్యవసాయ విధానంపై తమ ఆలోచనలను, అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ నేలలో తేమ శాతాన్ని పెంచడం, జీవామృతం తయారీ, సేంద్రియ ఎరువులపై పూర్తి అవగాహన, ఇలాంటి అనేక పద్ధతులపై పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ సామూహిక వ్యవసాయ విధానాన్ని అవలంబించి అనేక ప్రయోజనాలు పొందుతున్నారు తిరుపతి జిల్లాకు చెందిన రైతులు. వారిలో భ్రమరాంబ అనే రైతు అనుభవాలను వారి మాటల్లోనే విందాం. పేరు భ్రమరాంబ. నేను పెద్ద కనపర్తి యూనిట్లో ప్రకృతి వ్యవసాయం రైతుగా పనిచేస్తున్నాను. 365 రోజులు భూమిని పంటలతో కప్పి ఉంచడం ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము. ఈ ముఖ్య ఉద్దేశంలో ప్రధానంగా PMDS విత్తనాలను చల్లుకుంటాము. ప్రధాన పంటకు ముందు, తర్వాత ప్రధాన పంట ఖరీఫ్, రబీ అని 2 సీజన్లకి PMDS చల్లుకుంటాము. PMDS చల్లుకుంటూ పక్క రైతుల్ని మార్చాలి, భూమిలో తేమ శాతాన్ని నిల్వ ఉంచడానికి ఈ PMDS చల్లుకుంటాము. లోకల్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోకల్ గ్రూప్స్లలో ఒక సీజన్కి 2 మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 2 మీటింగ్లలో ఏ రైతు ఏ విత్తనం విత్తుకోవాలి, ఈ లోకల్ గ్రూప్ రైతులు ఎటువంటి పురుగు మందులు, కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మాట్లాడుకుంటాము. మాట్లాడుకున్న తర్వాత 2వ మీటింగ్ లో ఈ విత్తనాన్ని ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఉపయోగించాలి, పైరు కోసే మిషన్ ఎలాంటిది, కెమికల్ లేకుండా ఉండే మిషన్ వాడుకోవాలి, ఇలా మాట్లాడుకొని ఈ రైతులు లోకల్ గ్రూప్స్ ద్వారా పంటను పండించుకుంటాము. ఈ లోకల్ గ్రూప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఈ లోకల్ గ్రూప్ లో వచ్చే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా రైతులు గిట్టుబాటు ధరలకు పంటను అమ్ముకోవడానికి ఈ ఆర్గానిక్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారు కెమికల్ రైతులకి, ప్రకృతి వ్యవసాయ రైతులకి వ్యత్యాసం కోసం ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా PM కిసాన్ డబ్బుల ద్వారా కూడా మేము ఈ PMDS విత్తనాలు కానీ, జీవామృతం కోసం శనగపిండి, బెల్లము అలాంటివి తీసుకోవడానికి కూడా మాకు చాలా ఉపయోగపడింది. మహిళల పట్ల ఇంత ప్రోత్సాహం చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు. ఇలా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ఏ పద్ధతిలోనైనా సరే ప్రకృతికి అనుకూలమైన విధానాల్లో అవలంబించి భవిష్యత్తుకు భరోసా కల్పించే సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా అనేక పథకాలను అమలు చేస్తోంది. పరంపరాగత కృషి వికాస్ యోజన, సాయిల్ కార్డ్స్, మట్టి ఆరోగ్య కార్డులు, అలాగే సూక్ష్మ నీటిపారుదల పథకాలు, ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోంది. ప్రజలను ఈ సుస్థిర వ్యవసాయం వైపు చైతన్యపరిచి మళ్లించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది.
ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుస్థిర వ్యవసాయంపై ఈ విధంగా మాట్లాడారు. దేశంలో వ్యవసాయాన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం వంటి పద్ధతులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. अगली पीढ़ी के लिए मिट्टी को स्वस्थ रखना, पानी को बचाना और संसाधनों का संतुलित उपयोग करना सबसे जरूरी है. मिशन लाइफ, एक पेड़ मां के नाम, अमृत सरोवर, इसी भावना को आगे बढ़ाते हैं. हम खेती को अधिक सस्टेनेबल और पर्यावरण के अनुकूल बनाने के लिए निरंतर काम कर रहे हैं. इन सभी क्षेत्रों में हमारे युवा नई सोच के साथ आगे बढ़ रहे हैं. ఇటువంటి పథకాలను, ఆ ప్రయత్నాలను అర్థం చేసుకుని అందిపుచ్చుకొని రైతులు సుస్థిర వ్యవసాయంతో ప్రకృతికి అనుకూలమైన భవిష్యత్తుకు భరోసా కల్పించే విధానాలను అనుసరించి వారు లాభాలు ఆర్జించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే స్ఫూర్తిదాతలవుతారని ఆకాంక్షిద్దాం.